ఎంఎస్ఆర్ న్యూస్. నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం ఏటూరు నాగరం వాజేడ్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. వాజేడ్ బ్రిడ్జ్ దగ్గర గత 3-4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు, చెరువులు నిండు కుండలా మాట్లాడి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాజేడ్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి టోటల్గా ఈ గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఈ గోదావరి వాటర్ మొత్తం పూర్తిగా ఎక్కడికక్కడ గోదావరి నిండిపోయి గోదావరి అంతా మనం ముందు నిలిచిపోతుందని చెప్పచ్చు. గత సంవత్సరం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే గోదావరి ఉగ్రరూపం చూపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం ఇదంతా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ములుగు జిల్లా ఈ గోదావరి పరివాహక ప్రాంతాన్ని ములుగు మరి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి, పంచాయతీరాజు శాఖ మంత్రి సీతక్క అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగానే అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క గోదావరి ఉగ్రరూపాన్ని కూడా ఇప్పుడు మన మధ్యలో మంత్రి గారు ఉండి ఈ యొక్క ఉగ్రరూపాన్ని చూసి పరిశీలన చేస్తున్నారు. ఉగ్రరూపం దాల్చిస్తుంది మనం చూడవచ్చు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉగ్రరూపం చూపిస్తుందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ మనం ములుగు జిల్లా వాజేడు మండలం కరకట్ట, అంటే ఇది ఒక బ్రిడ్జి, కరకట్ట పూసూరు బ్రిడ్జి వద్ద ఉన్నాం. పూసూరు బ్రిడ్జి, ఈ బ్రిడ్జి దాటితే కానీ మనకు బాబే ప్రపంచం, అంటే అటు అవతలకు పోయినట్లయితే భూపాలపట్నం, ఛత్తీస్గఢ్ ఆ రహదారులకు వెళ్ళాల్సినటువంటి ఈ బ్రిడ్జి అవతల నుంచి వెళ్ళిపోతున్నటువంటి గోదావరి వాగును మనం చూసినట్టయితే గోదావరి ఉగ్రరూపం చూపుతుందని చెప్పచ్చు. ఈ బ్రిడ్జి దాటిన తర్వాతనే వాజేడు, వెంకటపురం, పేరూరు, భూపాలపట్నం, ఛత్తీస్గఢ్ మార్గాన వెళ్ళే ఈ యొక్క రహదారిపై మనం ఇప్పుడు ఈ గోదావరి పరివాహక ప్రాంతం వద్ద ఉన్నాం. పరివాహక ప్రాంతం పూర్తిగా నిండిపోయి గోదావరమ్మ పరుగులు దొక్కుతుంది. మనం చూడొచ్చు. ఈ యొక్క పరివాహక ప్రాంతంలో గత సంవత్సరము కురిసినటువంటి వర్షాలకు కూడా మంత్రి సీతక్క దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. ఇప్పుడు కూడా సీతక్క దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి పనులను మరి యొక్క ఉగ్రరూపాన్ని, గోదావరి నదిని కూడా పరివాహక ప్రాంతాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. మనం ప్రస్తుతానికి వాజేడ్ బ్రిడ్జ్ వద్ద ఉండి ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతాన్ని అయితే చూపిస్తున్నాం. దానికి